ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఏప్రిల్ 23, 2024. ఈ రోజు దేవుని వాక్యము, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. రోమా పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము. ఏది ప్రధానమైనది? ఒకసారి నా స్నేహితురాలిని, మరొక సహవిశ్వాసిని, సహోద్యోగి సూటిగా తనను ఏ రాజకీయ పార్టీకి చెందింది అని అడిగాడు. ఆయన ఆ ప్రశ్న అడగటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వారి సంఘమును విభజిస్తున్న అనేక అంశాలలో వారిరువురు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారో లేదో అని తెలుసుకొనుటకు. వారి మధ్యనున్న ఐక్యతను సూచిస్తూ ఆమె, మనం ఇరువురు విశ్వాసులము కనుక క్రీస్తులో గల మన ఐక్యతను గూర్చి నేను దృష్టి సారిస్తానని బదులిచ్చింది. పౌలు రోజుల్లో కూడా ప్రజలు అనేక విషయాలను గూర్చిన విభేదాలతో విభజించబడిన వారై ఉండిరి. రోమాలోని క్రైస్తవులలో ఏ ఆహార పదార్థాలు తినవచ్చు, మరి ఏ దినములు పరిశుద్ధ దినములుగా పరిగణించవచ్చు వంటి అనేక విషయాలను గూర్చి విభేదాలు కలిగి ఉండిరి. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకున్నప్పటికీ క్రీస్తు కొరకు జీవించాలన్న ఏక ఉద్దేశమును పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకరికొకరు తీర్పు తీర్చుకొనక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అని ప్రోత్సహిస్తున్నాడు. అనేక దేశాలు, చర్చిలు, సంఘాల్లో చిన్న లేక పెద్ద విషయాలను గూర్చి విభేదాలతో నిండి ఉన్న కాలంలో ఆయనతో మనం నిత్యత్వమును రూఢిపరచుటకై శిలువపై క్రీస్తు కలిగిన ఏక ఉద్దేశం ద్వారా ఒకరితో ఒకరు పరస్పర ఐక్యత కలిగి ఉండగలం. మన వ్యక్తిగత స్థానాల వలన 2000 సంవత్సరాల క్రితం లాగానే ఈరోజు కూడా దేవుని పనిని పాడు చేయకుడి అని పౌలు చెప్పుచున్నాడు. కాబట్టి మనం ఒకరిపై ఒకరు తీర్పు తీర్చుకొనక ప్రేమతో మన సహోదర సహోదరులను గౌరవించినట్లుగా జీవించగలం. మీరు ఏ విభేదములను ఎలా పరిష్కరించారు? ప్రార్థన. యేసు, నీ మీద దృష్టి ఉంచుకొని ఐక్యతను తెచ్చునట్లుగా నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.